నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దూగిని గ్రామము వెండ్రాస్పల్లి పోస్ట్ గంగావరం మండలం. రాత్రి మా పిల్లోడు ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే వాళ్ళ అబ్బా చికెన్ అంగడి పెట్టుకున్నాడు పెద్దోగిని గేట్లో. ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే టూ వీలర్ రోడ్ అటాక్గా వచ్చి యాక్సిడెంట్ చేశాడు. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. తాలూకు గంగవరం మండలం పెద్దూగిని గ్రామంలో ఆడ రోడ్లు క్రాస్ అయ్యేటప్పుడు ఇది లేదు, సర్వీస్ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేదు, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతా ఉంది. మాకి ఆడ చాలా తొందరగా ఉంది. ప్రభుత్వము ఏమన్నా దయచేసి మాకేమన్నా న్యాయం చేయాలి, అక్కడ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జనాభా ఉన్నారు ఆ ఊర్లో, పెద్ద ఉగిని గ్రామంలో. అక్కడ క్రాస్ చేసి అక్కడ హైవేకి మాకు క్రాస్ చేస్తే బాగుంటుంది అని మేము మరీ కోరుతున్నాం ప్రభుత్వం. హైవే లైట్లు లేవు, సర్వీస్ రోడ్ లేదు, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దోగిని గ్రామము వెండ్రాస్పల్లి పోస్ట్ గంగావరం మండలం. రాత్రి మా పిల్లోడు ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే వాళ్ళ అబ్బా చికెన్ అంగడి పెట్టుకున్నాడు పెద్దోగిని గేట్లో. ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే టూ వీలర్ రోడ్ అటాక్గా వచ్చి యాక్సిడెంట్ చేశాడు. పిల్లోడు చనిపోయినాడు. మాకు గవర్నమెంట్ సాయం చేయాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటాము. మాకు అక్కడ ఈ పక్క ఆ పక్క పోయేకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు 10 మంది వరకు చనిపోయినారు మా గేట్లో. దానికి ప్రభుత్వము సహకరించి మనకి ఏదన్నా ఏం చేస్తే బాగుంటుంది చూసి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాము. హైవేలో బయలుదేరినా ఏదేం కాలేదండి. వస్తాను బండి వచ్చేస్తాను. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. ఆమెకు క్యూర్ కాలేదు. ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య 4 కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో 4 చనిపోయి ఉన్నారు. వాళ్ళను చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. పర్సనల్గా వచ్చి క్లియర్ చేస్తాను. ఆ ప్రాబ్లం నేను తీసుకుంటాను. సమస్య ఎట్లా పోతున్నారు? ఎందుకు 2 రోజులు అయింది? 5 దినాలు. 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 5
వెరీ పడే కదా ఇంతమంది ఉన్నారు జేసీపీ కట్ చేసి మునుకు వేసాం సార్ ఆ రాళ్ళు గీళ్ళు మొత్తం ఎత్తు వంకలో తెవస్తుంది ఏం లేదు ఆడలు మహిళలు వీరు మహిళలు మీరు అనుకుంటే ఏమన్నా చేస్తాం దానికి అంతే కదా. అంటే ఆ గుంతని ఇన్ని రోజులు పోతా ఉంటాయి కానీ ఇప్పుడు ఎందుకు మూడుసార్లు అనేసి మా క్లియర్ చేస్తుంది కానీ ఎంతసేపు పడుతుంది అది నచ్చేపు పడుతుంది మళ్ళీ ఎవరు అనేది బయటపడుతుంది బయటపడినప్పుడు అతను మా మీద కంప్లైంట్ ఇచ్చినారంటే పోయే దారిని మోపించారని కంప్లైంట్ ఇచ్చినారంటే ఎందుకు మోపించినారు ఏమన్నా ఎంక్వైరీ చేసి కావాలని మోపించినారు లేదు మనం పట్టాలని మోపించినారు ఏం తెలుసుకుంటున్నాను దాని మీద నేను యాక్షన్ తీసుకున్నాను అయినా ఇచ్చినారు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు పెద్ద హాస్పిటల్ లేదు ఎవరు మీ అత్తగారు ఉద్యోగులు పెళ్లి చేస్తాను పిల్లలు ఏం చేస్తారు ఇది ఒకసారి